నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల తారక రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు వేదికను అలంకరిస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్త కూడా జై జైలు కొడుతూ చప్పట్లతో వారికి వేదికపైకి స్వాగతించాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. పిడికిని బిగించి గోపన్నకు, ఈ యొక్క రామన్నకు జైలు కొడుతూ ప్రజల హర్షగానాలతో వేదికపైకి వారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా పిడికిలి బిగించి జెండా కేసీఆర్ రామన్న గారికి స్వాగత సుమానాలు తెలియజేస్తున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. పట్టిన చండీడు వనపై కారు గుర్తు కొట్టేస్తా ఎవడాప్తడు చూస్తారా? దయచేసి అందరూ కూడా రామన్న గారికి 10 ఏళ్ల పాలనలా బయలంగా ఉన్నామన్నా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మీకు వేధించినటువంటి యొక్క వేదిక పైన దయచేసి ప్రతి కార్యకర్త కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ దయచేసి వేదికపైకి మన యొక్క ముఖ్య అతిథులు రామన్న గారు విచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలి. ఒక్క నిమిషం దయచేసి వేదిక అంతా కూడా క్లియర్ చేయాలి. మీరందరూ కూడా వెనకకు పోండి. కేటీఆర్ గారి వద్ద, హరీష్ అన్న వద్ద ఉన్న హరీష్ అన్న వద్ద ఎవరు అందరూ కూడా వేకేట్ చేయాలి. వేదికను ఖాళీ చేయాలి. రామన్న దగ్గరికి, హరీష్ అన్న దగ్గరికి ప్లీజ్ దయచేసి ఫోటోస్ గురించి ఎవరు కూడా వెళ్ళొద్దు. దయచేసి నాయకులు గమనించాలి. జయదీపారావు మీరు జరగండి బయట. దయచేసి గన్మేలు మీరందరూ కూడా జరగాలి. మన మధ్యలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చినటువంటి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు, ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అతిరథ మహాలాదుడు ఈ యొక్క వేదికను అలంకరించారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గమనించాలి. ఈ యొక్క కార్యక్రమం బీఆర్ఎస్ కుటుంబంది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ గడ్డ పైన కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సునీత మాగంటి గారికి కారు గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఈ యొక్క కార్యక్రమానికి సభను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల గురించి మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాయకులు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ సభను ఉద్దేశించి కార్పొరేటర్ దేదీప్యారావు గారు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఒక్క నిమిషం. మాగంటి సునీత గారు అన్న ప్లీజ్ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మాగంటి సునీత గారు ట్రాఫిక్ లో సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము.